సార్ నిన్న సంక్రాంతికి వస్తున్నాం ప్రెస్ మీట్లో ప్రొడ్యూసర్ శిరీష్ దిల్ రాజు పతనం అయితే చూడాలి అని అనుకుంటున్నారు అని చెప్పి ఒక అనడం జరిగింది. అంటే ఆయన ఎందుకు అలా అన్నారు? దిల్ రాజు పతనం అయితే చూడాలని ఇండస్ట్రీలో ఎవరు అనుకుంటున్నారు? అంటే ఇక్కడ నిన్న ఒక టాపిక్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న టైంలో సక్సెస్ని ఎంజాయ్ చేయకుండా ఆవేదన లోపల ఉన్న బాధ బయటకు వస్తుంది ఏంటి అనేది ఒక టాపిక్ ఉంది. శిరీష్ గారు ఎప్పుడు మాట్లాడరు. ఆయన దిల్ రాజు, శిరీషు, లక్ష్మణ్ అని చెప్పేసి ముగ్గురు త్రయం బయలుదేరింది అసలు ఇండస్ట్రీలో వాళ్ళ జర్నీ. ఓకే, దాంట్లోంచి లక్ష్మణ్ గారు, శిరీషు, దిల్ రాజు గారు ఇద్దరు విడిపోయారు. లక్ష్మణ్ గారు బయటకు వచ్చేసారు, అయిపోయింది. ఆయన సపరేట్గా అయ్యారు, ఆయన ప్రొడక్షన్ హౌస్ సపరేట్గా పెట్టుకున్నారు, ఆయన హెల్దీగానే ఉన్నారు అంతా ముగ్గురు కూడా. ఇప్పుడు శిరీష్ గారు నిన్న ఆయన ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడరు. ఇన్ని సంవత్సరాల నుంచి జర్నీ ఉన్నా కానీ ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడరు. 50 సినిమాల పైన 58 సినిమా వాళ్ళు కోడ్ చేసుకుంటారు. ఈ సందర్భంలో ఆయన నిన్న మైక్ తీసుకున్నారు మాట్లాడడానికి. చాలా హ్యాపీగా ఉన్నారు. గేమ్ చేంజర్ వాళ్ళు చాలా భారీ బడ్జెట్తో చేశారు, అది డిసప్పాయింట్ చేసింది, అది ప్రపంచం అంతా తెలిసిన విషయమే. అయితే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా కాదు, ఎక్స్పెక్ట్ చేసాము మేము ఇది ఆడుతుందని. బట్ అది కార్యరూపం దాల్చి ప్రేక్షకుల నుంచి రిప్లై వస్తుంది కదా, మాకు మేము ఎంజాయ్ చేస్తున్నాం, ఇది 200 కోట్లు వస్తుందని చెప్పేసి మాట్లాడారు దిల్ రాజు గారు. తర్వాత శిరీష్ గారికి మైక్ ఇచ్చారు. ఆయన ఎప్పుడు వద్దంటారు, బట్ సర్ప్రైజ్గా నేను మాట్లాడారు. ఆయన మాట్లాడుతూనే ఆయన మాటల్లో దొరికిన 2 మాటల్లో కూడా ఒక మాట, మేము ఎప్పుడు బావిలో పడిపోతామా అని చూస్తున్న వాళ్ళు ఉన్న టైంలో పడిపోకుండా మళ్ళీ నించొని వాళ్ళ పక్కన నుంచోవటంతో చాలా సర్ప్రైజ్ అయ్యారు. అనిల్ దానికి దోహదపడ్డాడు, మా కాంపౌండ్లో మాకు చాలా లైఫ్ ఇచ్చాడు అన్న టోన్లో ఆయన మాట్లాడారు. అనిల్, ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఎన్టీఆర్ సార్ గారికి. ఆయన లేకపోతే ఆ రోజు మేము పటాస్ అనే సినిమా చూడకపోతే అనిల్ మాకు ఈరోజు లేడు. ఆ రోజు సినిమా చూడడం, ఆ సినిమా చేయడం, ఆ రోజు మా కాంపౌండ్లోకి వచ్చిన అనిల్ని మేము బయటకు పోనివ్వడం లేదు. మేమంటే అంత ఇష్టమేమో, ఆయన కూడా పోవాలనుకోవడం లేదు. ఫస్ట్ ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. ఆయన లేకపోతే ఈరోజు యాజ్ అండ్ టుడే ఈరోజు మేము లేం. బికాస్ మాకు జరిగిన ప్రాబ్లంకి ఎప్పుడు అనేవాడు అనిల్, సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడల్లా, సార్ ఈ సినిమా మీ టోటల్ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది అని. పైన తదాస్తు దేవతలు అన్నారేమో, నిజమేమో, ఈరోజు నిజమైంది. మేం బావిలో పడిపోతున్నామని ఎంతమంది సంతోషపడుతున్నా అక్కడ పడ్డామనే లోపలనే పక్కన చూసుకుంటే వాళ్ళ పక్కన ఉన్నాం. ఆ క్రెడిట్ గోస్ టు ఓన్లీ అనిల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్. ఆయన ఎప్పుడైతే మాట్లాడారో అప్పటి నుంచి కూడా దిల్ రాజు కాంపౌండ్లో కూలిపోవాలని ఎవరు కోరుకుంటున్నారు ఇండస్ట్రీలో అనేది ఒక చర్చ. ఎవరు కోరుకుంటారు? యాక్చువల్గా కాంపిటీటర్స్ కోరుకుంటారు. ఎవరు ఆ కాంపిటీటర్స్? ఇండస్ట్రీలో ఎడాపెడా సినిమాలు చేస్తుంది ఎవరు? ఒకటి దిల్ రాజు గారి కాంపౌండ్, ఎస్విసి. పెద్ద సినిమాలు చేస్తున్నారు, చిన్న సినిమాలు చేస్తున్నారు, అన్ని సినిమాలు చేస్తున్నారు. 58 సినిమాలు చేశారు ఇప్పటికీ. ఇంకెవరున్నారు? రామానాయుడు గారి కాంపౌండ్. ఆల్రెడీ సురేష్ బాబు గారు, ఆయన రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్ చూడని అచీవ్మెంట్ లేదు, ఆయన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు రామానాయుడు గారు. సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించి కూడా 60 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళ సినిమాలు కూడా కాస్త స్లో అయింది, చూజీగా వెళ్తున్నారు సురేష్ బాబు గారు. ఇంకెవరున్నారు? మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారు. పాన్ ఇండియా సినిమాలు చేస్తుంది ఎవరు? మైత్రి మూవీ మేకర్స్. అది కాకుండా డిస్ట్రిబ్యూషన్ కొత్తగా స్టార్ట్ చేసింది ఎవరు? మైత్రి మూవీ మేకర్స్. మైత్రి మూవీ మేకర్స్ కోరుకుంటున్నారా అనేది ఒక డిస్కషన్. ఇప్పుడు దిల్ రాజు కాంపౌండ్కి అగైనెస్ట్గా సినిమాలు చేస్తుంది ఎవరు? వాళ్లే కదా అని చెప్పేసి ఒక టాపిక్ నడుస్తుంది. ఎవరిష్టం వచ్చిన వాళ్ళ కథనాలు వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకెవరు ఉన్నారు? సితారా సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు. బట్ సితారాకు సంబంధించిన ఏ సినిమా వచ్చినా కానీ సితారాకి వాళ్ళకి రిలేషన్ బాగానే ఉంది. సితారా సంబంధించిన సినిమాలు డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి దిల్ రాజు గారు చేస్తున్నారు నైజాంలో. సో వాళ్ళు కోరుకోరు, నాకు తెలిసి వాళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ అవుతున్నారు. వాళ్ళు కోరుకుంటారంటే కాదు. బట్ ఎటు తిరిగి మళ్ళీ ఇంకో వేలు ఎటువైపు వస్తుంది? మైత్రి వాళ్ళ వైపు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కొత్తగా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు కాబట్టి. బట్ ఇక్కడ ఎవరికి ఎవరు కాంపిటీషన్ అనేది లేదు అనేది ఇండస్ట్రీలో ఎవరు వచ్చినా కానీ ఇండస్ట్రీ ఎప్పుడు వెల్కమ్ చేస్తుంది. ఎందుకు? డబ్బు తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇది వ్యాపారంలో నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి, బట్ క్రేజ్ ఉంటుంది. ప్రపంచం అంతా చూసే ఇండస్ట్రీ ఇది. ఏ ఇండస్ట్రీ అయినా ఆ సర్కిల్ వరకే ఉంటుంది. ఇది మట్టికి ప్రపంచం అంతా ఉంటుంది. లైమ్ లైట్లో ఉన్న వాళ్ళని మాత్రమే పట్టించుకుంటే సక్సెస్ వెనక పరిగెత్తే ఇండస్ట్రీ ఇది. సక్సెస్ ఉన్నప్పుడు సక్సెస్ మాట్లాడుతుంది, సక్సెస్ లేని టైంలో వాళ్ళని పట్టించుకోరు ఎవరు కూడా. ఇండస్ట్రీలో అలా రన్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఎలా అయిందంటే
1000 కోట్లు 2000 కోట్లు 3000 కోట్లు అని మాట్లాడుకునే సందర్భాలు వచ్చినాయి. కల్కి విషయాన్ని చూసుకున్నట్టయితే దానికి బడ్జెట్ ఎంత, కలెక్ట్ చేసింది ఎంత, ఇప్పుడు RRR బడ్జెట్ ఎంత, దాన్ని కలెక్ట్ చేసింది ఎంత, ప్రపంచం అంతా కూడా ఇంతకు మనం హాలీవుడ్లో చూసేవాళ్ళం 1000 కోట్ల బడ్జెట్తో వస్తుందని చెప్పేసి పెద్ద వాయిస్ ఓవర్లతో గర్వంగా దాన్ని మీకు రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి డిస్ట్రిబ్యూషన్ సంస్థలు కూడా బాగా కొట్టిన సందర్భాలు ఉండేవి. అలాంటి 1000 కోట్లు అనేది ఇక్కడ పరిపాటికి మారిపోయింది అనమాట. మన పుష్ప చూసుకున్నాం 1800 కోట్లు కలెక్ట్ చేసింది, దానికి బడ్జెట్ చూసుకున్నాం ఎట్లా ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్లు జరిగిందని చెప్పేసి. సో ఈ బిజినెస్ చుట్టూ డబ్బు చుట్టూ పరిగెడుతున్న ఇండస్ట్రీలో ఒకళ్ళు పతనం అయితే ఇంకోళ్ళు కోరుకుంటారా లేదా, లేకపోతే వాళ్ళని అంతగా హర్ట్ చేస్తుంది ఎవరు అనే టాపిక్ రన్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఏదేమైనప్పటికీ దిల్ రాజు గారి కాంపౌండ్లో ఆయన పడిపోతున్నారు అనే టైంలో ఏదో ఒకటి మిరాకల్ జరిగి ఆయన లేవడం చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడటం జరిగింది. ఆయన ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్లో అడుగుపెట్టారు, డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. తర్వాత దిల్ అనే సినిమా నిర్మాతగా మారారు. నిర్మాతగా మారిన దగ్గర నుంచి కూడా ఆయన అన్ని రకాల జోనర్లు సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఈవెన్ మొన్న చేసిన చిన్న సినిమా కూడా బలగం అనే సినిమా కూడా ఆయనకి చాలా పేరు తీసుకొచ్చింది. శతమానం భవతి పేరు డబ్బు 2 తీసుకొచ్చింది. బొమ్మరీళ్ళ దగ్గర నుంచి చూసుకున్నాం. బ్యానర్లో వచ్చినటువంటి పెద్ద పెద్ద సినిమాలు కూడా ఆయనకు ఒక దాంట్లో డబ్బులు పోతే ఇంకో దాంట్లో కలిసి వస్తుంది. ఇప్పుడు గేమ్ చేంజర్లో ఆయన అనుకోవటం కాస్త నష్టపోతారనుకుంటే ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా రీజనబుల్ బడ్జెట్తో తీసి హ్యూజ్ సక్సెస్ సొంతం చేసుకున్నారు అక్కడ. సో ఆయన బ్యానరు ఎప్పుడూ నిలబడుతుంది. ఆయన బ్యానర్లో దాదాపు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 58 సినిమాలు పనిచేశారు. 58 సినిమాలకు ఎంతమందికి ఉపాధి వచ్చి ఉంటుంది, ఎంతమంది బతికారు? దిల్ రాజు ఒక్కడే బతకలేదు కదా, ఇండస్ట్రీ నుంచి చాలామంది బతికారు కదా. ఆయన గొప్పగా చెప్పుకున్నారు. ఆయన బ్యానర్లో ఒక మైల్ స్టోను ఒక జరుగుతున్న టైంలో ఆయన బ్యానర్ నుంచి పరిచయం అయినటువంటి డైరెక్టర్లు మొత్తాన్ని పిలిచి ఒక వేదిక పైన నుంచోబెట్టారు. ఇప్పుడు చాలామంది డైరెక్టర్లు అన్ని పరిచయం చేశారు. ఇప్పుడు అనిల్ రావుపూడిని పరిచయం చేసిన కూడా కళ్యాణ్ రామ్ గారు పరిచయం చేసినప్పటికి కూడా అనిల్ రావుపూడి ఆ సినిమా రిలీజ్ టైంలో కళ్యాణ్ రామ్ గారితో చేసిన సినిమా పటాస్ సినిమా రిలీజ్ టైంకి దిల్ రాజు గారి కాంపౌండ్కి రావటం, దిల్ రాజు గారికి అక్కడ పరిచయం అవ్వటం, అనిల్ రావుపూడితో కంటిన్యూగా సినిమాలు చేయటం, ఆయన బ్యానర్లో కొత్త టెక్నీషియన్స్ అందరినీ పరిచయం చేసిన ఘనత దిల్ రాజు గారికి దక్కుతుంది. సో ఈ దిల్ రాజు గారికి ఈ కొత్త వాళ్ళని పరిచయం చేసిన టెక్నీషియన్స్ కానీ, హీరోలు కానీ, లేకపోతే రైటర్స్ కానీ చాలామంది రైటర్స్ని పనిచేశారు. సో ఈ నేపథ్యంలోనే ఈ డిస్కషన్ వస్తుందన్నమాట. దిల్ రాజు గారి నాశనం కోరుకుంటుంది ఎవరు అనేది ప్రధానంగా ఇక్కడ ఆయన చెప్తుంటారు. ఏ సంక్రాంతి వచ్చినా నాకు తలనొప్పి నా మీదుగా సంక్రాంతి వెళ్ళిపోతుందని. ఈ సంక్రాంతి కూడా ఆయన మీదుగా సంక్రాంతి వెళ్ళిపోయింది. ఆయన 2 సొంత సినిమాలు, ఒక డిస్ట్రిబ్యూషన్ సినిమా. అదే కాకుండా FTC చైర్మన్గా ఉన్నారు. ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్గా గత టర్మ్ పనిచేశారు ఆయనే. వివాదాలు ఆయన చుట్టూ తిరుగుతున్నాయి అని చెప్పేసి అంటారు. అది కాకుండా ఎప్పుడైతే లైమ్లైట్లో ఉన్నారో లైమ్లైట్లో ఉన్న వాళ్ళ చుట్టూ కూడా వివాదాలైనా ఉంటాయి, సక్సెస్ అయినా ఉంటాయి, ఏవైనా ఉంటాయి. సో దిల్ రాజు గారు సెంట్రిక్గా ఇండస్ట్రీలో నడుస్తున్న టాపిక్ అయితే ఇది రన్ అవుతుంది. సో దీన్ని అఫ్కోర్స్ ఆయన చాలా ఫ్రాంక్గా ఉంటారు. బయట ఎక్కడ మాట్లాడినా సక్సెస్ని ఒప్పుకుంటారు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కూడా ఫెయిల్యూర్ని ఒప్పుకున్నారు. అదే సాయంత్రానికి ప్రెస్ మీట్లు పెట్టి బయటికి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంత నాకు డిసప్పాయింట్ చేసింది, బట్ ఈ ఏరియాలో ఇంత కలెక్ట్ చేస్తుంది, ఈ ఏరియాలో ఇంత కలెక్ట్ చేస్తుంది, ఇంత రికవరీ అయ్యాను, మిగతా సినిమాలు డిస్ట్రిబ్యూటర్లను చూసుకుంటాను, ఇట్లాంటి మాటలు కూడా ఆయన నోటి నుంచి ఆయన ప్రెస్ ముందు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆయన కంబ్యాక్ అవ్వాలని చూసుకుంటున్నా అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. గేమ్ చేంజర్ రిలీజ్కి ముందు కూడా ఆయన కంబ్యాక్ గట్ సాలిడ్, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సాలిడ్ హిట్తో కంబ్యాక్ ఇచ్చారని చెప్పేసి వాళ్ళు స్టేజ్ మీద నేను మాట్లాడడం జరిగింది. సో వాళ్ళైతే ఆనందంగా ఉన్నారు ఒక పక్క, ఇంకొక పక్క ఆయన నోట్లోంచి వచ్చిన ఈ మాట వల్ల వీళ్ళు లోపల ఎంత బాధపడుతున్నారు, ఎంత కుంగిపోతున్నారు అని చెప్పేసి బయటికి కూడా వ్యక్తం అవుతుంది. సో ఈ డిస్కషన్ అయితే ఎప్పుడు ఉండేదే. వాళ్ళైతే సాలిడ్ హిట్ కొట్టామని వాళ్ళు ఉన్నారు. 200 కోట్ల పోస్టర్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు కూడా చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పి బయటికి కలెక్షన్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సంక్రాంతికి వస్తున్నాం అనేది SVCకి మంచి బూస్టప్ని అయితే ఇచ్చింది.